కొంతమంది మరి తెలివిగా మాట్లాడతారు, అర్థం లేని మాటలు. ఇప్పుడు బస్ స్టాండ్లో ఉన్నాయన్ని బస్సులే, అన్ని మన గవర్నమెంట్ బస్సులు, ఎక్కి కూర్చేదొకటి. మీ ఊరు వెళ్ళిపోయి తెలుపు, చక్కగా ఆ ఊరు వెళ్ళిద్దో వెళ్ళదో చూసి కదా నువ్వు ఎక్కేది. బస్ స్టాండ్లోకి వెళ్ళి కనపడ్డ బస్సులని ఎక్కుతావా? ఆ బస్సు మన ఊరు పోయిద్దో పోదో చూసుకొని అప్పుడు ఎక్కుతాం. అంతేగాని ఇవన్నీ ఎర్ర బస్సులే, ఇవన్నీ ఆర్టీసీ బస్సులే మన ఏలని చెప్పి ఎక్కితే పోతాయా? మనోళ్ళు ఏమంటున్నారంటే నదులన్నీ కలిసి సముద్రంలో కదండి కలిసేది, కాబట్టి ఎవరిని పూజించినా ఎవరిని చేసినా అంతా ఒకటేనండి అంటారు. నో, అట్లా ఒప్పుకోవడానికి వీల్లేదు. సత్యాన్ని తెలుసుకో, అదేదైనా కావచ్చు. అంతేగాని నేను ఏదైనా చేస్తాను అంతా ఒకటంటే కుదరదు. ఇప్పుడు ఒక మనిషి వస్తాడు, ఆయన నేను దేవుణ్ణి అంటాడు. ఎవరైనా ఒకటేనని చెప్పి ఆ మనిషిని పూజిస్తే అట్ట సరిపోతుంది? ఒక మనిషి వచ్చాడు, నేను దేవుణ్ణి అన్నాడు, ఇప్పుడు అతన్ని పూజిద్దామా మనం? ఇప్పుడు అతన్ని పట్టుకొని సృష్టికర్త అంటే సరిపోతుందా? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మన ఊరికి ఒక అతను ప్రెసిడెంట్ గారు ఉన్నారు అనుకోండి. ఊర్లో ఎవరిని పడితే వాళ్ళని, ఊర్లో వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అంటే ప్రెసిడెంట్ గారు ఊరుకుంటాడా? ఎలక్షన్లో గెలిచిన ఆయన ఊరుకుంటాడు? ఎవడరా మీకు చెప్పింది ఏం ప్రెసిడెంట్ అయితే ఎట్టరా అని అందా? కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని సృష్టికర్త అంటే అసలు సృష్టికర్త ఊరుకోడు. ఎవరిని పడితే వాళ్ళని మనం దేవుళ్ళు అని చెప్పి అంటే నిజమైన దేవుడు ఒప్పుకోడు. కాకపోతే ప్రస్తుతం ఇది కృపాయుగం గనక ఆయన ఓర్పు పడుతున్నాడు. ఇది కృపాయుగం గనక ఆయన క్షమిస్తున్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, నేను చెప్పే విషయాల్లో ఉన్న సత్యాన్ని మీరు తీసుకోండి. నేను చెప్పే విషయాలను మీరు అన్వేషణ చేయండి, మీకు అర్థమైద్ది. కాబట్టి మూడో బ్యాచ్ ఎవరంటే అన్యజనులు, అనగా సృష్టికర్తను పూజించని వారు, లేక నిజమైన దేవుణ్ణి అంగీకరించని వారు, యేసుక్రీస్తుని నమ్మకుండా వారు ఇష్టం వచ్చినట్లుగా దైవాలను పూజించేవారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఇలాగా ఉంది: కుమారునికి విధేయత చూపించువాడే నిత్య జీవము గలవాడు, కుమారుని అంగీకరింపని వాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచని వాడు నిత్య జీవమును చూడడు గాని దేవుని యొక్క తీర్పు వాని మీదకు వచ్చును. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచకపోతే నీవు నిత్య జీవములో ప్రవేశించలేవు. ప్రవేశించకపోగా తీర్పు నీ మీదకు వచ్చింది. నిత్య నరకానికి నువ్వు వెళ్తావు. ఎడవబడినటువంటి గుంపులో నువ్వు ఉంటావు. 7 సంవత్సరాలు శ్రమలో అనుభవిస్తావు. అందువల్ల సంఘం ఎత్తబడిన తర్వాత ఎడవబడే 3వ గుంపు అన్యజనులు, విగ్రహారాధన చేసేవారు, ప్రకృతి శక్తులను పూజించేవారు, దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని స్థానములో దైవాలను కల్పించుకునేవారు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. నిజ దేవుడు ఎవరో తెలుసుకొని ఆయనను ఆరాధించాలి. 4వ బ్యాచ్. ఈ 3 బ్యాచ్లు ఇలా పెట్టండి. అసలైన బ్యాచ్ ఇంకోటి ఉంది, సీనియర్ మోస్ట్. 4వ బ్యాచ్ ఎవరు తెలిసినా, సంఘం ఎత్తబడిన తర్వాత మరొక బ్యాచ్ ఎడవబడుతుంది. వాళ్ళు ఎవరంటే అది నామకార్థ క్రైస్తవులు బ్యాచ్. అబ్బో, క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రైస్తవ లక్షణాలు లేకుండా, క్రైస్తవ గుణాలు లేకుండా, యేసుక్రీస్తు మనస్సు లేకుండా ఇక్కడే వేషధారణతో, అవిశ్వాసముతో, దుర్మార్గులుగా, దురలవాట్లతో జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఇక్కడే ఉంటారు. అదేమంటే నేను క్రైస్తవునండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా ముత్తాత బాబు క్రైస్తవుడు, ఆయన క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవుడు అయ్యావా? నువ్వు మారుమనసు పొందేవా? నువ్వు బాప్తీసం తీసుకున్నావా? కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి మోసం చేస్తున్నారు, పాస్టర్ని మోసం చేస్తున్నారు, సంఘాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ బుద్ధులు మారవు, వాళ్ళ చూపులు మారవు, వాళ్ళ అలవాట్లు మారవు, వారి పద్ధతులు మారవు, వారి లక్షణాలు మారవు, వారి కోరికలు మారవు, వారి మనసు మారదు. మళ్ళీ క్రైస్తవులు అంట. ఎవరు చెప్పారు క్రైస్తవులని? అదేమంటే కిస్మిస్ పండుగ చేస్తాను, కిస్మిస్ పండుగ చేయండి. అందరు క్రిస్మస్ పండుగ చేస్తారు, వీళ్ళు కిస్మిస్ పండుగ చేస్తారు. అంటే యేసు ప్రభుని ఏటో మిస్ అయిపోయేటట్టు చేసేస్తారన్నమాట. క్రిస్మస్ గా వీళ్ళు చేసేది కిస్మిస్ చేసేస్తారంట. అంటే యేసుక్రీస్తుని మిస్ చేసేస్తారంట. చెయ్యండి, అంతే కదా. క్రిస్మస్ పండుగ రాగానే పైన స్టార్ పెడతారు. అంటే యేసుక్రీస్తు మా ఇంట్లో పుట్టాలని పైన స్టార్ పెట్టేస్తారు, కింద బోరు పెట్టేస్తారు. నేను క్రైస్తవుని అంటాడు.
ఎవడు చెప్పాడు నువ్వు క్రైస్తవుడు అని? అంటే నువ్వు చర్చికి వెళ్తున్నంత మాత్రాన క్రైస్తవుడివా? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అవుతావా? నీ బుద్ధి మారకుండా, నీ చూపు మారకుండా, నీ అలవాట్లు మారకుండా, నీ స్నేహాలు మారకుండా, నీ యొక్క పరిస్థితులు మార్చుకోకుండా ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, ఏదో బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఏదో సంఘ సభ్యత్వం ఉన్నంత మాత్రాన నేను క్రైస్తవుని చెప్పుకుంటే నువ్వు దెబ్బతింటావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు లెక్క. రేపు సంఘం ఎత్తబడినాక నువ్వు ఎడవబడతావు, గుర్తుంచుకో. కాబట్టి ఈ రోజుల్లో నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. వారు కూడా ఇక్కడే ఉంటారు. కాకపోతే వాళ్ళు క్రైస్తవులను వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దొంగ నోట్లు లాంటి వాళ్ళు అన్నమాట. మంచి నోట్ల కంటే దొంగ నోట్లే బాగుంటాయి. మీకు తెలిసిన కళకళ ఆడుతూ ఉంటాయి. మంచి నోట్లు ఏమన్నా చిరిగిపోయి ముడతలు పడిపోయి అబ్బో గందరగోళంగా ఉంటాయి. అసలు మంచి నోట్లు బాగుండవు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే అవి వాళ్ళ చేతిలో నలిగి అవి ముడతలు పడిపోయి ఉంటాయి, చిరిగిపోయి ఉంటాయి. అయితే దొంగ నోట్లు వస్తాయి, భలే ఉంటాయి, కళకళలాడుతూ ఉంటాయి, కొత్తగా ఉంటాయి అన్నమాట. ఆ దొంగ నోట్లు పట్టుకున్నప్పుడు తెలిసి దాని సంగతి ఏందో తీసుకెళ్లి నిప్పులో పడి కాల్చి పడేస్తారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కంటే నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దొంగ నోట్లు లాంటి వాళ్ళు అన్నమాట. పైకి భక్తి గల వారి వల్ల నటిస్తారు. పైకి ఏదో పెద్ద పరిశుద్ధుల్లాగా, పెద్ద భక్తి కలిగిన వాళ్ళలాగా, పెద్ద విశ్వాసులాగా, ఇప్పుడే దేవదూతలాగా దిగొచ్చినట్టుగా ఉంటారు అన్నమాట. ఫస్ట్ సర్వీస్ ఏమన్నో చర్చిలో, సెకండ్ సర్వీస్ టీవీ దగ్గర. ఉదయాన్నే ఆరాధనకు వచ్చేస్తారు, చక్కగా పాటలు పాడతారు, ఆరాధన క్రమంలో పాల్గొంటారు. చర్చి అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు, చక్కగా తలుపు వేసేస్తారు, టీవీ ఆన్ చేసేస్తారు, సీరియల్స్ వస్తూ ఉంటాయి, సీరియస్గా చూస్తూ ఉంటారు అన్నమాట. ఒక్క రెప్ప కూడా కొట్టరు. అంటే రెప్ప కొట్టేలోపు ఏ సీరియల్ మిస్ అయిపోతుందో ఏమో. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం! ఇది క్రైస్తవుడికి తగునా? పరిశుద్ధ స్థలంలోకి వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆరాధనలో పాల్గొని ఇంటికెళ్ళి సీరియల్ చూడటానికి సిగ్గుండొద్దు నీకు? పవిత్రమైన నోటితో ఇక్కడ పవిత్రమైన పాటలు పాడి పవిత్రమైన గ్రంథాన్ని పఠించి ఇంటికి వెళ్ళిన తర్వాత అపవిత్రమైన చిత్రాలు చూస్తావా? అపవిత్రమైన దృశ్యాలు నీ కళ్ళతో చూడగలవా? ఆలోచించేయండి. మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నారు క్రైస్తవులారా. చెప్పేవాళ్ళు అది చెడిపోయినట్టుగా ఉంది. అంటే మీ మనస్సాక్షిని మీరు చంపుకుంటున్నారు, మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారని గుర్తుంచుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చూసి, మీ ఇష్టం వచ్చినట్టుగా సీరియల్ చూసి, మీ ఇష్టం వచ్చినట్టుగా పాత కక్షలు పెట్టుకొని, మీ ఇష్టం వచ్చినట్టుగా శత్రుత్వం పెట్టుకొని, మీ ఇష్టం వచ్చినట్టుగా పగ పెట్టుకొని, కోపం పెట్టుకొని, అబద్ధాలు పెట్టుకొని, బూతులు పెట్టుకొని, లంచగుండితనం పెట్టుకొని, వడ్డీ వ్యాపారం చేసి, కల్తీ వ్యాపారం చేసి ఎడకొచ్చిన క్రైస్తవునంటే సరిపోయిద్దా? ఒకవేళ సంఘంలో నీ పేరుంటే ఉండొచ్చు, జీవ గ్రంథంలో నీ పేరుందా? సంఘ సభ్యత్వం ఉంటే ఉండొచ్చు, కానీ జీవ గ్రంథంలో నీ పేరుందో లేదో చూసుకో. రేపు సంఘం ఎత్తబడినప్పుడు ఎడవబడతావు, అప్పుడు నష్టపోతావు. అందుకని ముందే జాగ్రత్త పడు, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఈనాడు క్రైస్తవులు మరీ భయంకరంగా తయారైపోయారు. చర్చిలో చూస్తేనే ఎంతో సైలెంట్గా ఉంటారు, ఎంతో క్రమంగా, ఎంతో భక్తుల్లాగా. అమ్మో వీళ్ళు ఎప్పుడు దిగొచ్చారు ఆయన దేవదూతలు అనిపించింది. ఇంటికెళ్ళి చూస్తే అన్ని పనికి మళ్ళీ పనులే, అన్ని గొడవలే, అన్ని బూతులే, అన్ని పోలీస్ స్టేషన్ గొడవలే, అన్ని కోర్టు కేసులే, అన్ని సీరియల్లే, అన్ని సినిమాలే. అదేమంటే బ్రదర్ నేను సినిమా మానేశాను బ్రదర్, సీరియల్ చూస్తున్నాను బ్రదర్ అంటాడు. సీరియల్ ప్లస్ దట్ ఈజ్ కూడా సినిమా కాదా? అంటే సినిమా చూడలేదంట, సీరియల్ చూస్తున్నాడంట. అమ్మో ఎంత మంచోడు కదా. సినిమాకి సీరియల్ అని నిక్కునేం పెట్టాం అంతే, ఏమి లేదా. జాగ్రత్త ప్రియమైన వారులారా, సంఘం ఎత్తబడే రోజులు దగ్గరికి వచ్చాయి. ఎడవబడితే దెబ్బతింటావు, గుర్తుంచుకో. కనుక సంఘము ఎత్తబడేది ఖాయం. సంఘం ఎత్తబడిన తర్వాత 4 గుంపులు వారు ఇక్కడ ఉంటారు. మొదటి గుంపు నాస్తికులు, రెండవ గుంపు యేసుక్రీస్తుని అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలు, మూడవ గుంపు అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి వారు, నిజదేవుణ్ణి ఆరాధించని వారు, నాలుగవ గుంపు క్రైస్తవులని చెప్పుకుంటూ క్రైస్తవ లక్షణాలు లేకుండా నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా జీవించేటువంటి ప్రజలు విడవబడతారు. కాబట్టి ఈ రాత్రి మీరు ఏ గుంపులో ఉంటున్నారో ఒక్కసారి చూసుకోండి. నేను ఇంకా కొంచెం లోపలికి వస్తున్నాను. విడవబడితే మీ గతి ఎలా ఉండిద్దో ఒక 6 శ్రమలు నేను గుర్తు చేస్తాను. 6 విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ 6 విషయాలు ఎక్కువగా వివరించడానికి సమయం చాలదో, క్లుప్తంగా నేను వివరిస్తాను. ప్రకటన గ్రంథంలో చాలా శ్రమలు ఉన్నాయి, వాటన్నిటిని ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఒక 6 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది.
4వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘం 19వ అధ్యాయంలో దిగొస్తుంది. బాగా గుర్తుంచుకోండి, ప్రకటన గ్రంథం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది, 19వ అధ్యాయంలో సంఘం దిగొస్తుంది. అంటే 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు 7 సంవత్సరాల కాలంలో జరిగే సంభవాలు. సంఘం పైకి ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉండి మరలా దిగొచ్చింది. ఈ 7 సంవత్సరాల లోపు వచ్చే శ్రమలన్నీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు రాయబడ్డాయి. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న వివరాలన్నీ ఇంచుమించు 7 సంవత్సరాల కాలానికి సంబంధించినయే. 7 సంవత్సరాల కాలంలో భూమి మీదకి ఎలాంటి శ్రమలు వస్తాయో ప్రకటన గ్రంథంలో ఎక్కువ భాగం రాయబడ్డాయి. వాటిల్లో ఒక 6 విషయాలు నేను గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, సంఘం ఎత్తబడింది, 4 గుంపుల వారు ఎడవబడ్డారు. ఈ 4 గుంపుల వారు 7 సంవత్సరాలు శ్రమలు అనుభవించాలి. ఆ శ్రమలు ఎలా ఉంటాయి, ఆ శ్రమల యొక్క వర్ణన, వాటిల్లో ఒక 6 విషయాల్ని క్లుప్తంగా చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, సంఘం ఎత్తబడిన వెంటనే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే అప్పటికే చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే సువార్త చెప్పి 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 ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించి ఉన్నాడు కాబట్టి సంఘం ఎత్తబడిన వెంటనే ఎడవబడిన వారి మీద ఆయనకు బాగా కోపం వచ్చింది. అప్పుడు దేవుడు తన ఉగ్రతను చూపించడానికి చేసే ఒక పని ఏంటంటే, మొదటి పని పైన నుండి ఒక పెద్ద నక్షత్రాన్ని బలవంతంగా నెట్టిపడేస్తాడు అన్నమాట భూమి మీదకి. మనకు కానీ కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఒక రాయి తీసుకుని అంతను ఇసిరి పడేసేట తలకాయ పగలగొడతామో, ఒక రాయి తీసుకుని ఎట్లా ఇసిరేస్తామో, దేవుడు చేసే పని ఏంటంటే రేపు ఎడవబడిన వారి మీద ఒక పెద్ద నక్షత్రాన్ని అంతను నెట్టిపడేస్తాడు భూమి మీదకి. ఆ నక్షత్రం వచ్చి ఎక్కడ పడిద్దో తెలిసిన, భూమి మీద ఉన్నటువంటి నదులు, జలధారలు, బావులు, చెరువులు, వాటి మీద పడి ఆ నక్షత్రం కరిగిపోయింది. దాని పేరు మాచిపత్రి. ఆ నక్షత్రము ఈ భూమి మీద ఉన్నటువంటి జలధారల్లో పడి కరిగిపోయిన వెంటనే నీళ్లు మొత్తం చేదుగా మారిపోతాయండి, విషంలాగా. ఎడవబడిన ప్రతి ఒక్కరూ ఆ చేదు నీళ్లు తాగాల్సి వచ్చింది. నెంబర్ 1 అంటే నీవు తాగేటువంటి నీళ్ల మీద మొదటి ప్రమాదం. నీవు గాని ఎత్తబడే సంఘంలో ఉండకపోతే, రక్షణ పొందకపోతే నీ గతి ఎలా ఉంటుందో తెలుసిన. మొట్టమొదటిది, దేవుడు కోపంతో మాచిపత్రి అయినటువంటి నక్షత్రాన్ని భూమి మీద నెట్టేస్తాడు. ఆ నక్షత్రం వచ్చేసి ఎక్కడెక్కడైతే ఈ ప్రపంచంలో ఈ నదులు, ఈ బావులు, ఈ చెరువులు, ఈ కాలువలు ఉన్నాయో ఆ నీళ్ళల్లో కలిసిపోయింది అది పడి. అప్పుడు ఈ నీళ్లు మొత్తం ఏమైపోతాయి అంటే చేదు కంపు కొట్టిపోతాయి, రక్తం కంపు కొడుతూ చేదుగా మారిపోతాయి. అప్పుడు ఎడవబడిన వారు ఆ నీళ్లు తాగాలి. ఎట్లా తాగుతారు సార్? లేదండి, నేను మినరల్ వాటర్ వాడుతున్నాను సార్, మా కృష్ణా నది ఉందండి, మా గోదావరి నది ఉందంటే ఏ నది ఉండదు. అప్పుడు ఏ మినరల్ వాటర్ నీకు దొరకవు, నీకు దొరికేది చేదు నీళ్లు. విడవబడిన ప్రతి ఒక్కరూ ఆ మాచిపత్రి కలిసిన చేదు నీళ్లు త్రాగాలి. ఎందుకంటే యేసు ప్రభు నమ్మనందుకు జరిగే పని అది. అది దేవుని కోపం, మానవుడు సవి చూడాలి. కాబట్టి ఎడవబడిన వారికి వచ్చేటువంటి శ్రమలలో చాలా ఉన్నాయి. 6 విషయాలు నేను చెప్తానన్నాను. 6 విషయాలలో మొదటిది ఏంటంటే, మొదటి శ్రమ చేదు నీళ్లను త్రాగాల్సి వచ్చింది. ఇక నీకు మంచినీళ్ళు దొరకవు. మరి మంచినీళ్ళు దొరకపోతే ఎంతకాలం ఆ చేదు నీళ్ళు త్రాగలవు? మరి వాటి వల్ల నీకు దప్పికి తీరదు కదా. అటు తాగకుండా ఉండలేవు, ఇటు తాగితేనా తాగలేకపోతున్నావు, దప్పికి తీరట్లేదు. ఇక ఎలాగ చేయాలి ఊహించండి మీరు. ఆ చేదు నీళ్లు తాగుతూ మానవుడు బాధపడాలి. ఎందుకంటే రక్షణ పొందలేదు కాబట్టి, సువార్త వినలేదు గనక, ఎంతో మంది నీతిమంతులను చంపి వారి రక్తాన్ని భూమి మీద చిందించారు కాబట్టి, వీళ్ళందరూ దేవుణ్ణి వ్యతిరేకించారు గనక వీళ్ళ ముఖానికి చేదు నీళ్లు తాగిస్తాడు దేవుడు. రెండోది, ఇంకా ఏం జరిగిద్దో తెలిసిన పిల్లరా, సరే ఆ చేదు నీళ్లు తాగుతాంలేండి అని మీరు అనుకుంటున్నారేమో. రెండవది, ఆయన ఆకాశాన్ని మూసేసి వర్షం పడకుండా చేస్తాడు. ఆ టైంలో మనకు వర్షాలు ఉండవు. ఇప్పటికే వర్షం లేదు, వర్షం లేక పంటలు పండట్లేదు, పొలాలు ఎండిపోయి బీటు భూముల్లాగా మారిపోయినాయి, గడ్డి లేక పశువులు చచ్చిపోతున్నాయి, తినటానికి తిండి లేక మనం కరువుతో బాధపడుతున్నాం, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నీళ్లు లేకపోవటం వల్ల పంటలు లేవు,
పశువులు బ్రతకట్లేదు, విద్యుత్తు కూడా రేపు కొరత అయిపోతుంది. రేపు రానున్న రోజుల్లో సంఘం ఎత్తబడితే ఆకాశం నుంచి దేవుడు వర్షం పడకుండా ఆకాశాన్ని మూసిపడేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ పంటలన్నీ ఎండిపోతే, భూమి మీద ఉన్నటువంటి ఈ పొలాలన్నీ బీటు భూముల్లాగా మారిపోతే అప్పుడు పంటలు ఎక్కడ పండుతాయి? తినటానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పశువులకి గడ్డి ఎక్కడ మలుస్తుంది? నువ్వు వాడుకోవటానికి కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అప్పుడు ఊహించు. రెండవది, వర్షం పడకుండా ఆయన ఆపివేసి భూమి మీద గొప్ప కరువు రప్పించబోతున్నాడు. గొప్ప కరువు ఇలారా. అప్పుడు ఎలాగుండి తెలుసా ఆ కరువు? నీ దగ్గర ఒక 1000 రూపాయల డబ్బులు ఉన్నా సరే, 1000 రూపాయల డబ్బులు నీ దగ్గర ఉన్నా సరే కేజీ బియ్యం ఇచ్చేవాడు ఉండడం. అయ్యా 1000 రూపాయలు ఇస్తాను, కేజీ బియ్యం ఇవ్వండి సార్ అంటే నీ దగ్గర 1000 రూపాయల డబ్బులు ఉండొచ్చు, 1,00,000 రూపాయల డబ్బులు ఉండొచ్చు, వెండి బంగారం ఉండొచ్చు, కానీ నీకు భోజనం దొరకనప్పుడు అప్పుడు భోజనం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పంటలు పండకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఖాళీ అయిపోతుంది, కొట్లో ఉన్న సరుకు అంతా అయిపోతుంది. నీ దగ్గర డబ్బుండిద్ది కానీ నీకు ధాన్యం దొరకదు. నీ దగ్గర వెండి బంగారం ఉంటాయి కానీ నువ్వు తినడానికి భోజనం ఉండదు. 3 పూటలు తినేవాడు 1 పూట తినే గతి పడుతుంది ఏమో. భోజనం లేక కరువుతో మనుషులు పీక్కు తిని చచ్చిపోయే రోజులు వస్తాయేమో. అవును, సంఘం ఎత్తబడినాక జరిగే పరిస్థితులు అలాగే ఉంటాయి. ఒకటేమో త్రాగటానికి మంచినీళ్ళు దొరకవు, రెండవది తినటానికి భోజనం లేదు, పంటలు పండకుండా దేవుడు వర్షాన్ని ఆపేస్తాడు. సరే, అంతటితో ఊరుకుంటారు అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథంలో ఇంకొక భయంకరమైన దృశ్యం ఉంది. అది చెప్పడానికి నాకే భయం వేస్తుంది. అదేంటో తెలుసునా? మన ఇప్పుడు ఆకాశంలో ఉన్నాడు చూస్తున్నారు సూర్యుడు. ఆ సూర్యుడికి మనుషులను కాల్చి పడేయటానికి అధికారం ఇస్తాడు దేవుడు. మీకు తెలుసో తెలీదో, సూర్యుడి దగ్గర 10 లక్షల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. సూర్యుడి యొక్క వేడి గాని భూమి మీదకి వస్తే భూగోళం మొత్తం కాలి మసిపొగ్గు అయిపోయింది. మీకు తెలుసో తెలీదో, సూర్య కిరణాలు మాత్రం డైరెక్ట్ గా భూమి మీద గాని పడితే, సూర్యుని యొక్క వేడి గాని భూమి మీదకి వస్తే భూమి అంతా కాలి మసిపొగ్గులాగా తయారై నామరూపం లేకుండా పోయిద్ది. కారణం 10 లక్షల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది సూర్యుడి దగ్గర. మనకు ఒక 40 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తేనే మనం తట్టుకోలేము, ఇంట్లో నుంచి బయటికి రాలేము. 40 డిగ్రీల ఉష్ణోగ్రతకే మనం తట్టుకోలేకపోతే 10 లక్షల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన సూర్యుని యొక్క వేడి భూమి మీదకి వస్తే నువ్వు ఎట్లా తట్టుకోగలవు? అయితే దేవుడు చేసిన పని ఏంటంటే, ఆయన సూర్యుని సృష్టించినప్పుడు ఆ సూర్యుని యొక్క వేడి భూమి మీదకి రాకుండా మధ్యలో ఒక పొర అడ్డం పెట్టాడు. దాని పేరు ఓజోను పొర. అది దేవుడు మనకు చేసిన గొప్ప మేలు. ఆ ఓజోను పొర ఏం చేసిద్దంటే, సూర్యుని యొక్క వెలుతురు వేడి సూర్యకిరణాలన్నీ భూమి మీదకి రాకుండా అతిలోహక కిరణాలన్నిటిని అక్కడ ఆపేసి మనకు ఎంత ఉష్ణోగ్రత కావాలో, మనకు ఎంత వెలుతురు కావాలో అంతే పంపిస్తుంది ఆ పొర. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం అది. సూర్యుని యొక్క వేడి సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి రాకుండా మనం మలమల మాడి చావకుండా మధ్యలో ఓజోన్ పొర దేవుడు పెట్టాడు. ఓజోన్ పొర పెట్టడం వల్ల ఈ సూర్యుని యొక్క ప్రమాదకరమైన కిరణాలన్నీ అక్కడే ఆగిపోతున్నాయి. అయితే రేపేం జరిగిద్దో తెలుసునా? ఈ సంఘం ఎత్తబడిన వెంటనే ఓజోన్ పొర మొత్తాన్ని ఒక గ్రంథంలాగా చుట్టి ప్రక్కకి నెట్టిపడేస్తాడు దేవుడు. ఇప్పటికే ఓజోన్ పొర చీలిపోయింది, మీకు తెలుసునా? ఇప్పటికే రోజు మనం పేపర్లు అదేగా చదువుతుంది. ఓజోన్ పొర రంధ్రాలు అయిపోయి వెళ్ళిపోతుంది కనపడకుండా. రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఓజోన్ పొర పూర్తిగా తీసిపడేస్తాడు ఆయన. ఒక పేపర్ని చుట్టి పడేసినట్టు, ఒక పేపర్ని చించి పడేసినట్టు ఓజోన్ పొర మొత్తాన్ని తీసిపడేస్తాడు. అప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి వచ్చేస్తాయి, ఎడవబడ్డ వాళ్ళ మీదకి. ఆ సూర్యుని యొక్క వేడి, ఆ సూర్యుని యొక్క వెలుతురికి మనుషులు మలమల మాడి చేస్తారు. తెలుసా మీకు? మనుషులు నల్లగా మారి చర్మ క్యాన్సర్లు వస్తాయి. ఆ సమయంలో ఎముకల్లో ఉన్నటువంటి మూలుకు కూడా అరిగిపోయిద్ది అన్నమాట. మనుషులకు నడుములు వంగిపోతాయి, కిడ్నీస్ సరిగా పనిచేయవు, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, కనుదృష్టి తగ్గుతుంది, బ్రెయిన్ సరిగా పనిచేయదు. ఎందుకు తెలుసునా? ప్రమాదాలన్నిటికీ కారణం సూర్యకిరణాలే. అసలు మీకు ఒక సంగతి తెలుసో తెలీదో, ఈనాడు మానవుడు డల్ గా ఉండటానికి, రకరకాల జబ్బులు రావటానికి కారణం సూర్యకిరణాలు.
సూర్యుని యొక్క వేడి ఇప్పుడు లంబ కిరణాలు పడుతున్నాయి, మానవుడి మీద నెట్ట నిలువుగా కిరణాలు పడుతున్నాయి. దానివల్ల ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే మానవుడు 20-25 సంవత్సరాలు రాగానే స్పెట్స్ పెట్టేస్తున్నాడు. తాతగారు బాగానే చూస్తున్నాడు, మనవుడు స్పెట్స్ పెట్టేశాడు. తాతగారు బాగానే కనపడుతున్నాయి, మనవుడికి కనపడతలేదంట. తాతగారు బాగానే నడుస్తున్నాడు, మనవుడికి మోకాలు పోటు వచ్చేసింది, మనవుడికి నడువులు పోటు వచ్చేసింది, నడువులు వంగిపోతున్నాయి, జ్ఞాపక శక్తి ఉండట్లా, తలనొప్పి వస్తుంది, కళ్ళు కనపడతలేదు, తిన్నదసనం కావట్లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? సూర్యకిరణాల యొక్క ప్రభావం అన్నమాట. ఎందుకంటే సూర్యకిరణాలు భయంకరమైనటువంటి కిరణాలు. ఇప్పుడు అతిలోహిక కిరణాలు కానీ, ఎక్స్ కిరణాలు కానీ, అనేకమైన భయంకరమైన కిరణాలు సూర్యుడి నుంచి వస్తాయి. ఈ కిరణాలు ఎంత శక్తి కలిగి ఉంటాయంటే మనకు తెలియకుండానే మన శరీరం లోపలికి దూసుకొని పోయి మన ఎముకల్లో ఉన్నటువంటి మూలిగోళ్ళు లేకుండా చేస్తాయి, మన శరీరంలో రక్తం ఉత్పత్తి కాకుండా చేస్తాయి, మన మీద ఉన్నటువంటి బ్రెయిన్ మీద పనిచేసి బ్రెయిన్ పని చేయకుండా చేస్తాయి. అందుకే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే మరొక పరిణామం ఏంటంటే సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది. ఆ సూర్య కిరణాలు, ఆ సూర్యుని వేడి విడవబడిన వారి మీద పడుతుంది. విడవబడిన వారిలో అనేకులు చచ్చిపోతారు, అనేకులకు చర్మ క్యాన్సర్లు, అనేకులకు రకరకాల జబ్బులు, అనేకులలో ఉన్న అవయవాలు పని చేయకుండా మానవుడు రకరకాలుగా బాధపడతాడు, శారీరకంగా మానసికంగా. మీరేం అనుకుంటున్నారేమో కృపాయుగంలో మారు మనసు పొందమంటే ఎవరికి అర్థం కావట్లా. సంఘం ఎత్తబడినాక తెలిసిద్ది పరిస్థితి ఏంటో. సంఘం ఎత్తబడితే పరిస్థితులు మీకు అర్థమవుతాయి. కనుక ప్రియమైన స్నేహితులారా, సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే మరొక పరిణామం ఏంటంటే దేవుడు సూర్యుడికి అధికారం ఇస్తాడు. సూర్యుడు తన యొక్క వెలుతురు చేత లేక తనలో ఉన్న వేడి, తన దగ్గర ఉన్న కిరణాల ద్వారా మానవ జాతిని నష్టపరుస్తాడు, మానవ జాతికి బాధ కలిగిస్తాడు. సూర్యుని యొక్క వేడి వలన క్రిందున్నటువంటి మనుషులు రకరకాలుగా బాధలకు గురైపోతారు. అందుకే మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి. సరే, ఇంతటితో అయిపోతుంది సార్? కాదు కాదు, ఇంకా ఉంది. నేను చాలా తక్కువ చెప్తుంది. ఈలోపు ఏం జరిగిద్దో తెలిసిన ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. భూమి లోపల నుండి ఒక మిడతలు బయటకు వస్తాయి, భూమి లోపల నుండి వస్తాయి. ఇటు నుండి ఏమన్నా సూర్య కిరణాలు బయలుదేరి మనుషులు బాధ పెడతా ఉంటే ఇటు నుండి భూమి లోపల నుండి ఒక మిడతలు బయటకు వస్తాయండి. ఆ మిడత గారి మనిషిని కుట్టిందంటే తేలు కుడితే ఎంత బాధో అంత బాధ. తేలు కుట్టినోళ్ళు తెలుసు బాధ ఎంత, మనకేం తెలుసు? కుట్టినోళ్ళు అడిగితే చెబుతాడు తీయగుండిద్దో పొల్లగుండిద్దో కదా. తేలు కుడితే ఎంత బాధో అంత బాధ. ఆ మిడతలు బయటకు వచ్చి 5 నెలలు మనుషులను కుట్టి బాధ పెడతా ఉంటాయి. అవి ఆ మిడతలకు ఉండేటువంటి కూరలు తేళ్లుకుండే కూరలు లాంటివి అన్నమాట. స్త్రీలు వంటి ముఖంలాగా కలిగి ఉంటాయి అవి. వాటి కూరలు మన తేళ్లుకున్న కూరలు లాంటివి. ఆ మిడత కుడితే, తేలు కుడితే ఎంత బాధ అంత బాధ. ఆ విధంగా ఆ శ్రమల కాలంలో ఒక 5 నెలలు ఈ మిడతలు బయటకు వస్తాయి, మనుషుల్ని బాధ పెట్టడానికి, మనుషుల్ని కుట్టడానికి, మనుషుల్ని ఏడిపించడానికి. నువ్వు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆ మిడతలు వచ్చి నిన్ను కుడతాయి, నువ్వు బాధపడతావు. తేలు గుడితే మనిషి కేకలేసినట్టుగా కేకలేసి ఏడుస్తావు సహోదరుడా. నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు. మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు చెప్పే సువార్త మీరు వినకపోతే, ఇప్పుడు ప్రభువు దగ్గరికి రాకపోతే రేపు నష్టపోయేది మీరే. గుర్తించండి, నేను ముగింపుకు వస్తున్నాను. ఒకవైపు ఏమన్నో మాచిపత్రి నక్షత్రం పడిపోయి నీళ్ళన్నీ చేదుగా మారిపోయినాయి, చేదు నీళ్లు త్రాగాలి. మరొక వైపు ఏమో ఆకాశంలో నుంచి వర్షం పడట్లేదు, పంటలు పండటం లేదు, పొలాలు ఎండిపోయినాయి, తినడానికి ఆహారం లేక కరువుతో బాధపడుతున్నారు మనుషులు. మరొక వైపు ఏమన్నా సూర్య కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడుతున్నాయి. సూర్యుని యొక్క వేడి వల్ల మానవుడు ఇబ్బంది పడుతున్నాడు, మానవుడు కాలిపోతున్నాడు. ఈలోపు భూమిలో నుంచి మిడతలు బయటకు వచ్చి తేళ్లు కుట్టినట్టుగా కుడుతున్నాయి, మనుషులను ఏడిపిస్తున్నాయి. సరే, అంతటితో పోయిందా? 5వది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలోకి పదండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏం తెలుసునా? 5వ సంగతి ఏంటంటే మనుషులకి భయంకరమైనటువంటి చెడ్డ పురుగులు పడుతున్నాయి అన్నమాట రహస్య స్థలాలలో.
స్త్రీలకేమి పురుషులకేమి రహస్య స్థలాలలో భయంకరమైన చెడ్డపుండ్లు అన్నమాట. ఆ చెడ్డపుండు వలన కలిగే బాధ, ఆ చెడ్డపుండు వలన కలిగే జల వర్ణనాతీతం పిల్లరా. దాని పేరే చెడ్డపుండు అన్నాడు. అసలు పుండే పనికి మాలిందైతే ఆ పుండు పేరు చెడ్డపుండు అంట. మానవులకు చెడ్డపుండ్లు పుడితే ఆ పుండ్ల యొక్క బాధకు తట్టుకోలేక దబడితే నడుద్దాం అనిపించింది, నడితే మళ్ళీ కూర్చుందాం అనిపించింది. అంటే మనిషిని స్థిమితంగా ఉండనిది ఆ పుండ్ల యొక్క బాధ. మనిషి ప్రశాంతంగా ఉండలేడు, ప్రశాంతంగా తినలేడు, ప్రశాంతంగా ప్రయాణం చేయలేడు, ప్రశాంతంగా నిద్రపోలేడు. మనిషికి పిచ్చెక్కిపోయినట్టుగా ఉండిద్ది అన్నమాట. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఆ రోజులలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. ఈ బాధలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటారు మనుషులు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ టైంలో మరణం ఉండదు. ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సిందే. బాధలు తప్పించుకునే క్వశ్చనే లేదు. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానులే, అప్పుడు ఈ శ్రమలు నాకు ఉండవు అనుకుంటావేమో. ఆ టైంలో ఆత్మహత్యలు ఉండవు, మరణము నీ యొద్ద నుండి పారిపోతుంది. ఆ చెడ్డ పుండ్లు మనిషికి పుట్టినప్పుడు పురుషులేంటి స్త్రీలేంటి వారి యొక్క రహస్య స్థలాలలో ఆ చెడ్డ పుండ్లు పుట్టినప్పుడు వాటి యొక్క బాధ, వాటి వలన కలిగే వేదన అవి వర్ణించలేం ప్రియులారా. శారీరకంగా మనిషి ఆ బాధ తట్టుకోలేడు, మానసికంగా తట్టుకోలేడు. చిరాకు వచ్చేస్తా ఉండిద్ది, ఇసుకొస్తా ఉండిద్ది. చనిపోదామంటేనే ఏమన్నా చావు ఉండదు, ప్రయాణం చేద్దామంటే ప్రయాణం చేయబుద్ధి కాదు, నిద్రపోదామంటే నిద్ర పట్టదు, ప్రశాంతంగా కూర్చుందామంటే కూర్చోదు మనసు. ఎందుకంటే బాధ కదా. బాధాకరమైనటువంటి చెడ్డ పుండ్లతో మనుషులు బాధపడతారు ఆ టైంలో. ఆరోది ఇంకా ఏం జరిగిందో తెలిసినా, ఆకాశము నుండి 5 మణుగులు బరువు గల వడగంటలు భూమి మీద పడతాయి. ఒక మణుగంటి ఎన్ని కేజీలో మీరు లెక్కేసుకోండి. 5 మణుగులు బరువు కలిగిన వడగంటలు భూమి మీద పడితే టపా 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 పడితే దెబ్బకొకరు ఎగిరి చేస్తాడు, దెబ్బకొకరు ఎగిరి చేస్తాడు. అంతే. హై జంప్ లాంగ్ జంప్, హై జంప్ లాంగ్ జంప్. ఆకాశం నుంచి 5 మణుగులు బరువు కలిగిన వడగండ పడితే ఇంకేం బతుకుతావు నాయన? ఇంకా బాధ ఏం తట్టుకుంటావు? పిడుగుపాటుకి ఎంతో మంది చచ్చిపోతున్నారని పేపర్లు చదువుతున్నాగా. పిడుగు పడిపోయి 10 మంది మృతి, పిడుగు పడిపోయి 5గురు మృతి అని చదువుతున్నామే. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక పిడుగు పడుతుంది, అప్పుడు ఇక వడగండ్లు పిడుగులు పడినట్టే పడతాయి భూమి మీద. 5 మణుగుల బరువుతో వడగండ్లు భూమి మీద పడితే ఆ వడగండ్ల వలన కలిగే బాధ మిక్కిలి ఘోరమైనది. ఆ బాధ మిక్కిలి వర్ణనాతీతమైనటువంటి బాధ ప్రియులారా. ఆ వడగండ్ల దెబ్బలకు తట్టుకోలేడు మానవుడు. ఆ వడగండ్ల దెబ్బకు మానవుడు చనిపోవచ్చు. ఈ విధంగా 7 సంవత్సరాల కాలములో మానవుల మీదకి అనేకమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలలో 1/4 వంతు జనాభా చచ్చిపోతారు. ప్రపంచ జనాభాలో అప్పటికి ప్రపంచంలో ఎంతమంది అయితే జనాభా ఉంటారో వారిలో 1/4 వంతు జనాభా చచ్చిపోతారు 7 సంవత్సరాల కాలంలో. ఒకవేళ 600 కోట్ల జనాభా ఉన్నారు అనుకుందాం ప్రపంచంలో, అనుకుంటే 600 కోట్ల జనాభాలో ఆ 7 సంవత్సరాల కాలంలోనే 150 కోట్ల మంది జనాభా చచ్చిపోతారు. 1 లక్ష కాదు, 10 లక్షలు కాదు, 1 కోటి కాదు, 150 కోట్ల జనాభా చచ్చిపోతారు 7 సంవత్సరాల కాలంలో. ప్రపంచ జనాభాలో సగటున 1/4 వంతు జనాభా చచ్చిపోతున్నారంటే అవి ఎంత భయంకరమైన శ్రమలో మీరు ఊహించుకోండి. భయంకరమైన తెగుళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి. అందుకే దేవుడు ఇప్పుడు సువార్త వినిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ సువార్త మీకు ఎందుకు ప్రకటించబడుతుంది? మేము ఇంత దూరం నుంచి వచ్చి వాక్యం ఎందుకు చెబుతున్నాం అంటే మాకు పని లేక చెబుతున్నావా? లేకపోతే మీరేదో వచ్చి మాకు డబ్బులు ఇస్తున్నారని మీరు ఇచ్చే డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చి ఇక్కడ చెబుతున్నామా? నో. ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలనేది మా ఆశ, అంతకంటే ఏమీ లేదు. ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలి. విడవబడేటువంటి గుంపుల్లో మీరు ఉండకూడదు. ఎడవబడే గుంపులు 4: నాస్తికులు, యేసుని అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలు, అన్యజనులు, నామకార్థ క్రైస్తవులు. ఈ 4 జనాంగాల వారు 7 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తారు. ప్రభు శిలువ దగ్గరికి వస్తావా? ప్రభు శిలువ ఒకటే గమ్యం. మానవుడు రక్షణ పొందటానికి ఏకైక మార్గం శిలువ. ఈ రాత్రి ఆ శిలువ దగ్గరికి వచ్చి
నీ పాపాలన్నీ ఒప్పుకో.